ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ మధురమైన వారిని. నా ఆత్మిక మధురత, నా శక్తి, నా నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి ఆలోచన మధురమైనది. మధురత నా సత్య పరిచయం. ఈ క్షణం నేను ఆత్మ నా మధురమైన తండ్రి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 6/1/2025. హెడ్డింగ్: మధురమైన పిల్లలు. మీ ఒక్కొక్క మాట చాలా మధురంగా, ఫస్ట్ క్లాస్గా ఉండాలి. తండ్రి ఏ విధంగా దుఃఖహర్త, సుఖకర్తగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అందరికీ సుఖాన్ని ఇవ్వండి. ఒక్కసారి మన లైఫ్ని చెక్ చేసుకుందాం. నేను ఆత్మ ఎంత మందికి సుఖాన్ని ఇస్తున్నాను, ఎంత మందికి నా బిహేవియర్ ద్వారా స్పిరిచువాలిటీ యొక్క టచ్ని ఇస్తున్నాను. ప్రశ్న: లౌకిక మిత్ర సంబంధికులకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు యుక్తి ఏంటి? జవాబు: మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఈ నాలెడ్జ్ ఎలా యుక్తితో చెప్పచ్చు? ఎవరైనా మిత్ర సంబంధికులు మొదలైన వారు ఉంటే వారితో చాలా నమ్రతతో, ప్రేమ భావముతో, చిరునవ్వుతో మాట్లాడాలి. వారికి ఇలా అర్థం చేయించాలి: ఇది ఆ మహాభారత యుద్ధం. తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. నేను మీకు నిజం చెప్తున్నాను. భక్తి మొదలైనవైతే జన్మ జన్మాంతరాలు చేశాము. ఇప్పుడు జ్ఞానం ప్రారంభం అవుతుంది. అవకాశం దొరికినప్పుడు చాలా యుక్తిగా మాట్లాడండి. కుటుంబ పరివారంతో చాలా ప్రేమగా నడుచుకోండి. ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకండి. సో ఎంత బ్యూటిఫుల్ పాయింట్. నిన్న మురళిలో కూడా చెప్పారు కదా, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఫస్ట్ సేవ మన పరివారం వారితోనే చేయాలి. మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత ప్రేమగా మలుచుకుంటున్నాను, సుఖాన్ని ఇస్తున్నాను, ధైర్యాన్ని ఇస్తున్నాను, చిరునవ్వుతో మాట్లాడుతున్నాను, యుక్తిగా నడుచుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. మనమే రాంగ్ పాత్లో నడిస్తే, అరే మీరు గాడ్లీ స్టూడెంట్స్ అని మీరు ఇలా నడుస్తున్నారా అని మనన్నే రివర్స్గా అంటారు. సో నేను ఆత్మ ఎంతవరకు పరమాత్మ సేవలో నా బిహేవియర్ పైన నేను ఎంత అటెన్షన్ పెడుతున్నానో త్రూ అవుట్ ద డే చెక్ చేసుకోవాలి. మరి పాటలో ఆఖరికి ఆ రోజు రానే వచ్చేసింది.
మరి ఎప్పుడైనా ఏదైనా పాట మోగితే పిల్లలకి లోలోపల దాని అర్థాన్ని వెలికి తీయాలి. క్షణంలో మీరు అర్థం తెలుసుకోవచ్చు. ఇదొక అనంతమైన డ్రామా. ఈ డ్రామా అనాదిగా నడుస్తూ ఉంటుంది. మరి ఈ డ్రామా భక్తి మార్గంలో మనుషులు ఈ డ్రామాలో ఎంతగా హే పరమాత్మ, ఓ భగవంతుడా అని పిలుస్తూ వచ్చారు. ఏ విధంగా కోర్టులో ఏదైనా కేస్ వేసినప్పుడు న్యాయ విచారణ ఎప్పుడు జరుగుతుంది, మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు, మా కేస్ ఎప్పుడు పూర్తవుతుంది అని అంటారు కదా. అలా పిల్లలది కూడా ఒక కేస్. ఎటువంటి కేస్? రావణుడు, నెగిటివిటీ మనల్ని చాలా దుఃఖితులుగా చేశాడు. మీ కేస్ పెద్ద కోర్టులో నమోదు చేయబడింది. మనుషులు పిలుస్తూ ఉంటారు, బాబా రండి అని. మీరు వచ్చి మమ్మల్ని దుఃఖం నుంచి విడిపించండి అని పిలుస్తారు. మరి అలాంటి ఒక రోజు వస్తుంది, ఈ నెగిటివిటీ రావణుడి నుంచి న్యాయంగా పరమాత్మ వస్తారు మనల్ని వినిపించడానికి. మన ఈ డ్రామా గడియారం కూడా చాలా యాక్యురేట్ గా నడుస్తుంది. యజ్ఞంలో ప్రతి పాత్ర, ప్రతి యాక్టివిటీ యాక్యురేట్ గా నడుస్తుంది. కల్ప కల్పం ఎలాగైతే నడుస్తుందో అలాగే ఇప్పుడు రిపీట్ అవుతుంది. రావణుడు మనకి ఎంత దుఃఖాన్ని ఇస్తున్నారు. ఇది ఉన్నదే రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ద్వాపర యుగం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదొక అనంతమైన అంధకారం, రాత్రి. స్వయం పరమాత్మ అవతరిస్తారు కాబట్టి రాత్రిలో శివరాత్రి అనేది ఇప్పుడే జరుపుకుంటారు. శివుడు కళ్యాణకారి, శ్రేష్ఠకారి, పతిత పావనుడు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఈ విషయాలు కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. కానీ బాబా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారు? అర్థం చేసుకోవడానికి లేక అర్థం చేయించడానికి పిల్లలైన మనలో యోగ బలం, మెడిటేషన్ బలం, సైలెన్స్ బలం చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే మనం విజయాన్ని పొందుతాం. మరి ఢిల్లీలో కూడా చాలా సేవ జరగగలదు. ఢిల్లీ భారతదేశానికి రాజధాని కదా. మరి ఢిల్లీ పరిస్థాన్గా అవుతుంది. పాండవుల కోట అయితే ఉండదు. చెప్తారు కదా, శత్రువులు దాడి చేసినప్పుడు కోట నిర్మించడం జరుగుతుంది అని అంటారు. ఇవన్నీ శాస్త్రాల్లో రాసిన విషయాలు. మిత్ర సంబంధికులు మొదలైన వారికి ఎవరైతే ఉంటారో వారితో మీరు చాలా నమ్రతతో, ప్రేమ ప్రేమ భావంతో, చిరునవ్వుతో మాట్లాడాలి. వారికి అర్థం చేయించాలి. ఇది అదే మహాభారత యుద్ధం. ఈ మహాభారత యుద్ధం ఇప్పుడు ప్రాక్టికల్గా నడుస్తుంది. ఇప్పుడు మనకి సత్యమైన జ్ఞానం లభిస్తుంది. చాలా యుక్తిగా ప్రతి ఒక్కరికి అర్థం చేయించగలగాలి. పరమాత్మ యుక్తులుగా మనకు అర్థం చేయిస్తారు కదా. మరి మనం కూడా ఎంత యుక్తిగా నడుచుకోవాలంటే మన బిహేవియర్తో ఆ స్పిరిచువల్ టచ్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వగలగాలి. భగవంతుడు పతిత పావనుడు. వారు మనకి ఈ ఈ అసలైన జ్ఞానం వినిపిస్తారు. ఇదే ఒక సత్యమైన గీత. ఈ విధంగా అందరికీ ప్రతి విషయాలను అర్థం చేయించాలి. ఇదొక 5,000 సంవత్సరాల డ్రామా. 5,000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది. స్వస్తిక్ 4 భాగాలుగా గీయబడింది.
5000 ఇయర్స్ 1250 1250 1250 1250 ఇలా 4గా డివైడ్ అయ్యింది. ఈ 1250 ఇయర్స్ ఎలా నడుస్తుంది? సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ లెక్కలను కూడా మనం క్లియర్గా అర్థం చేయించచ్చు. మరి మన వద్దకు ఎంతో మంది మనుషులు వస్తారు. కొంతమంది పిల్లల్లో యోగ బలం ఉంటే ఫలానా వారు బాగా అర్థం చేయిస్తున్నారు అంటారు, చాలా బాగా నడిపిస్తున్నారు అంటారు, చాలా నషాతో చెప్తున్నారు అని అంటారు. కానీ మనలో అంతటి యోగ బలాన్ని మనం డెవలప్ చేసుకుంటున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాబా ధారణలో చెప్తున్నారు, మీ వ్యాపార వ్యవహారాల నుండి సెలవు దొరికినప్పుడు స్మృతిలో ఉండే ప్రయత్నాన్ని చేయండి. మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండే కృషి అనేది చేయాలి. చాలా నమ్రతతో, ప్రేమ భావముతో, చిరునవ్వుతో మిత్ర సంబంధీకుల సేవ చేయాలి. వారితో మీ బుద్ధిని భ్రమించనీకూడదు. మీ బుద్ధి అటు ఇటు వేలాడకూడదు. ప్రేమతో తండ్రి పరిచయాన్ని మీరు ఇవ్వాలి. అంతటి ప్రేమ భావన మనలో ఉందా చెక్ చేసుకోవాలి. వరదానం: నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపపు సాక్షాత్కారం చేయించేవారు సాక్షాత్కార స్వరూపులు. అంటే ఏ విధంగా ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయపై బ్రహ్మ మాయపై శ్రీకృష్ణుడు కనిపించేవారు. ఈ సాక్షాత్కారం నడుస్తూ తిరుగుతూ శ్రీకృష్ణుడు కనిపించేవారు బ్రహ్మ బాబాకి. ఈ సాక్షాత్కారం అన్నిటినీ వదిలేలా చేసేసింది. బ్రహ్మ బాబాకి ఏ విధంగా చతుర్భుజ సాక్షాత్కారం అయింది, శ్రీకృష్ణుడి సాక్షాత్కారం అయింది, వినాశన సాక్షాత్కారం అయింది. ఇటువంటి సాక్షాత్కారాల ద్వారా కూడా సేవ జరగాలి. ఎప్పుడైతే సాక్షాత్కారాల ద్వారా ప్రాప్తి లభిస్తుందో అప్పుడు అలా అవ్వకుండా ఉండలేరు. అందుకే నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించండి. స్లోగన్: సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ తికమక చెందరు. ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకోవాలి. స్పిరిచువల్ హ్యాపీనెస్ ఈజ్ ఆర్ బర్త్ రైట్. అనుక్షణం ఆ స్పిరిచువల్ హ్యాపీనెస్ లో ఉంటే ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది మనం పడం. సో ఇదే మనం స్వమానంగా తీసుకుందాం. నేను ఆత్మ, ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకునే వారిని. मैं आत्मा सदा आत्मिक नशा को अनुभव करता हूं. I, the soul, always try to experience spiritual happiness in my life. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ, సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని నేను ఆత్మ, నిర్వికారిని, నిర్మాణ స్వరూపాన్ని, సదా నమ్రత భావనతో నడుచుకునే వారిని, నిశ్చింత చక్రవర్తిని, నేను ఆత్మ, సదా ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ ఆత్మిక సంతోషాన్ని అనుభవం చేసుకుంటాను.
ఈ ఆత్మిక సంతోషం ఆత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆత్మిక ఆనందం నా సర్వ కర్మేంద్రియాలను శీతలంగా, శాంతిగా చేస్తుంది. నేను ఆత్మ పరోపకారి స్థితిలో ఉంటూ నా నడవడిక ద్వారా పరమాత్మ పరిచయాన్ని ఇప్పిస్తాను. I, the soul, always try to maintain spiritual intoxication. My spiritual happiness spread the vibrations of peacefulness into this atmosphere. Spiritual happiness gives me utmost satisfaction. Spirituality is the true connection with the Supreme Father. This is such a beautiful connection which charges my soul. Such spiritual connection helps me to attain a highest inheritance. I am the one connected with the one Father. Such a connection helps me to be a happy soul. Hey Father, thank you so much for showing me a path of spiritual connection. The path to experience the spiritual happiness. I always try to experience such a spiritual happiness and be happy. Spread happiness to every other soul. Om Shanti. I, the soul, experience the power of happiness. Spread that power to every part of this body and be a happy soul. Om Shanti.